At Sun, our priority is to support students' dreams and hobbies. Yes, the same coin. అదే నాణ్యం. రాజు, నువ్వు గొప్ప అదృష్టవంతుడువా. సార్, నీకు నిధి దొరకలేదు అనుకుంటున్నావు కదా? నో, దొరికింది. ఎంత ఖర్చు చేసినా దొరకని నిధి నీకు దొరికింది. సార్, రాజు రా. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అంతా విన్నాను రాజు. నువ్వు లంకెల బిందుల కోసం పుస్తకాలు చదువుతున్నావు కూడా విన్నాను. సార్, అసలు లంకెల బిందులు ఉన్నాయంటారా? పూర్వం మన రాజులు శత్రుదేశాల రాజులు దాడి చేసినప్పుడు తమ దగ్గరుండే రత్నమాణిక్యాలు, బంగారు నగలు, నాణ్యాలు ఇవన్నీ భూమిలో పాతిపెట్టేవారు. యుద్ధంలో జయిస్తే మళ్ళీ తవి తీసుకునేవారు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే భూస్థాపితమై పోయేవి. ఆ తర్వాత ఎవరో ఎక్కడో ఎప్పుడో తవ్వితే బయటపడేవి. అలాగా? ఫలానా చోట లంకెల బిందులు ఉన్నాయని పుస్తకంలో రాసింది. తీరా మ్యాప్ చూస్తే అసలు ఆ ఊరి పేరే లేదు సార్. అదే అని అనుమానం. చరిత్రలో కాలక్రమేణా కొన్ని ఊళ్ళ పేర్లు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మెడ్రాస్ పేరు ఒకానొకప్పుడు చెన్నపట్టణం. ఇవాళ మనం వరంగల్ని పిలిచే ఊరు పేరు ఏకశిలానగరం. మనందరికీ నెల్లూరు అని తెలిసిన ఊరు పేరు చరిత్రలో సింహపురి. ఇప్పుడు తామ్ర శాసనాల్లో గర్తపురి అని ఉంటుంది. అంటే గుంట ఊరు, గుంటూరు. ఈ రోజున్న పేరేమిటో తెలుసుకోకుండా చరిత్రలో చదివిన ఆ పాత పేరు కోసం వెతికితే ఏం ప్రయోజనం ఉండదు. అయితే నేను పుస్తకంలో చూసిన ఆ ఊరి పేరు ఇప్పుడు మారిందనమాట. మరి ఇప్పటి పేరేమిటో? సార్, అప్పటి పేరును బట్టి ఇప్పటి పేరు చెప్పగలరా? చెప్పగలం. అయితే నన్ను లంకెల బిందు కోసం ప్రయత్నించమంటారా? తప్పకుండా ప్రయత్నించు. తీరా అంత కష్టపడి అక్కడికి వెళ్తే నిధి దొరుకుతుందంటారా సార్? రాజు, నీతో వచ్చిన చిక్కే ఇది. అసలు ప్రయత్నం చేయకుండానే చేయలేనేమో ఎందుకు అనుకుంటావు? నువ్వు మానవ ప్రయత్నం చెయ్యి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ప్రయత్నం చేయొచ్చు. నీకు కావలసిన ప్రదేశం ఏదో, అక్కడికి ఎలా వెళ్లాలో అదంతా మ్యాప్లో గీసి చూపిస్తాను. నాతో రా.
అలాగా ఏం జరిగిందో వివరంగా చెప్పు రాజు. ఏముంది సార్, దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరని మరోసారి రుజువైంది. లంకెల బిందులు దొరుకుతాయని వెళితే మట్టి పెంకులు దొరికాయి. అనవసరంగా మీ టైం కూడా పాడు చేశాను. సారీ సార్. అన్నట్టు అక్కడ నాకు ఒక కాయిన్ దొరికింది. ఇది మీకేమైనా పనికొస్తుందేమో చూడండి. లోపలికి రా చెప్తాను. అదే నాణ్యం. రాజు, నువ్వు గొప్ప అదృష్టవంతుడువా. సార్, నీకు నిధి దొరకలేదనుకుంటున్నావు కదూ? నో, దొరికింది. ఎంత ఖర్చు చేసినా దొరకని నిధి నీకు దొరికింది. ఏమిటి సార్ మీరు అనేది? ఈ కాయిన్ క్రీస్తు పూర్వం 542లో మగధ రాజ్యాన్ని పాలించిన బింబిసారుడు వద్ద ఉండేది. దీని ప్రభావం వల్ల మగధ సామ్రాజ్య కీర్తి పతాకలు ప్రపంచం అంతా విస్తరిల్లాయి. ఆ తర్వాత ఇది మాయమైంది. మగధ సామ్రాజ్యమే అంతరించింది. దీనికోసం ఎందరో రాజులు, చక్రవర్తులు, శాస్త్రజ్ఞులు అన్వేషించారు. కానీ ఫలితం శూన్యం. ఆ తర్వాత 1674లో ఛత్రపతి శివాజీ వద్దకు చేరింది. అదే సంవత్సరం శివాజీ స్వతంత్ర రాజ్యం ప్రకటించుకుని అత్యంత ధైర్య సాహసాలతో మొగలాయల మీద దండయాత్రలు జరిపాడు. 1680లో శివాజీ మరణానంతరం మళ్లీ మాయమైంది. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దర్శనమిచ్చింది. రాజు, ఈ కాయిన్ ఎవరి దగ్గరుంటే వాడు సాధించలేనిదంటూ ఏది ఉండదు. అంటే నాకు కూడా మానవాతీత శక్తులు, మహిమలు వస్తాయంటారా సార్? నో, అక్కడే పొరపడ్డావు. ఈ కాయిన్ వల్ల మానవాతీత శక్తులు, మహిమలు రావు. 1000 ఏనుగుల బలం, కొండంత ఆత్మవిశ్వాసం వస్తాయి. మనిషిలో నిద్రాణమై ఉన్న శక్తుల్ని మేలుకొల్పే మహత్వం ఉంది ఈ కాయిన్ లో. అయితే రాజు, ఈ కాయిన్ పోతే మాత్రం ధైర్య సాహసాలు కూడా పోతాయి. ఇది ఉన్నప్పుడు ఏదైనా సాధించగలిగిన వ్యక్తి ఏమీ సాధించలేని స్థితికి వస్తాడు. అయితే ఎలా సార్? నేను మామూలుగానే పుస్తకాలు, పెన్నులు పారేసుకుంటూ ఉంటాను. మరి దీన్ని కాపాడుకోవడం ఎలా? డోంట్ వరీ, దీనికి ఒక ఉపాయం ఉంది. విజ్ఞానం ప్రగతిని సాధించిన తర్వాత మానవుడు అధిరోహించిన శిఖరం అంటూ లేదు. కంప్యూటర్స్ గురించి విన్నావుగా? రాజు, దీనికి ఒక మ్యాగ్నెటిక్ కంప్యూటర్ చిప్ ని ఫిక్స్ చేస్తున్నాను. నువ్వు ఎక్కడైనా పారేసుకుంటే విజిలేస్తే చాలు, తన ఉనికిని తెలియజేస్తుంది. అవునా సార్? విజిలే. సార్, ఛత్రపతి శివాజీ స్థాయిలో ఇప్పుడు నాకు కూడా ధైర్యం వస్తుంది. మరి అదే కదా ఈ కాయిన్ లో ఉండే మహత్వం. నౌ యూ కెన్ డూ ఎనీథింగ్. నువ్వు ఏదైనా సాధించగలవు. నీ మాటకి బాటకి తిరుగులేదు. ప్రొసీడ్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్.